ఇవన్నీ బియర్, ఇవన్నీ పిచ్చకుండా పోయి 3 లీటర్లు కొట్టు సముద్రం కాదు ఇవన్నీ. ఓకే, అసలు నేను అమ్మ 3 బ్యాచ్ ఉంది ఇప్పుడు రండి. తాగితోటి తాగినంత మెంటల్ ఎక్కుతుంది, ఫ్యూజ్ ఓటెత్తుంది. జాగ్రత్త వెళ్తా. ఏం తీసుకోవాలో తెలియట్లేదు. ఒకటి సీల్ ఓపెన్ చేస్తాడు, ఒకటి వాడతాడు. నా పర్మిషన్ లేకుండా బొమ్మ వేడేసుకున్నాడు. నాదే టాయిలెట్ ఇట్లా ఉంది కలర్ చాక్లెట్. వెళ్ళేసుకోండి అందరు మీరు. భయపడడం స్టార్ట్ చేస్తాం. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. హలో గాయ్స్, వెల్కమ్ టు చిలా బాయ్స్. ఈరోజు మేమేం చేస్తామంటే మా టిపికల్ వీకెండ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. సో పొద్దున్న లెగుస్తాం, స్నానాల్లో గినాలు అయ్యేటప్పటికి 11-11:30 అట్లా అయిపోతుంది. 10 ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ తర్వాత ఏం చేస్తామంటే ఈ వీక్ అంతా ఏం చేయాలని ఆలోచిస్తాం వంటకి. సో మా షాపింగ్ మాల్ ఎలా ఉంటాయో, మా షాపింగ్ ఎలా ఉంటుందో అదంతా ఈరోజు చూపిస్తాం. చూడండి, మా దగ్గర ఆకులు రాలిపోతున్నాయి. ఆకులు రాలిపోతే ఎలా ఉంటుందో తెలియాలి కదా మీకు కూడా, చూపిస్తా. చూడండి, నేను మహేష్ బాబులా ఉంటాను. ఒక 10 డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఉంటాయి. గ్రీన్ కాదు, అది ఎల్లో. గ్రీన్ yellow అన్ని మిక్స్. ఎల్లో దడి ఫెలో ఇట్స్ నాట్ yellow. సిట్టింగ్ ఆన్ ఎ బఫెలో. అర్జుడు 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 ఆ చెట్టు, ఆ చెట్టు చూస్తావా రాజన్న, ఈ చెట్టు చూస్తావా. మందే డైరెక్షన్ చెట్టు పెట్టించిన మొత్తం ఆకులతో. వీళ్ళాడు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, నన్ను పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ వీళ్ళందరూ. నన్ను పిచ్చివాడిని చేస్తున్నారు మీరందరూ నా ఫ్రెండ్స్. చెప్పండి కామెంట్స్ లో, నేను సైకో నా ఫ్రెండ్స్, మెట్టల్ ఫ్రెండ్స్. నాకు పిచ్చారా? ఏ కార్ వచ్చిందిరా, ఎక్కడికి వచ్చింది కార్? BMW కార్ కొన్నాం ఫ్రెండ్స్. వాళ్ళు నిజంగా అనుకుంటారు. యాటిట్యూడ్ స్టార్ లేపేసాం ఫ్రెండ్స్. యాటిట్యూడ్ స్టార్ కార్ లేపేసాం ఫ్రెండ్స్. మేము ఎప్పుడు బయలుదేరినాం తెలుసా, ఎప్పుడో బయలుదేరినాం. కానీ వైఫ్ థాయ్ మసాజ్కి వెళ్ళి థాయ్ మసాజ్. నో నాట్ థాయ్ మసాజ్. అమ్మాయిగా చేసింది బాలినిష్ థాయ్ మసాజ్. థాయ్ మసాజ్ కూడా కాదు, ఇట్స్ జస్ట్ బాలినిష్ మసాజ్. సో ఇట్లానే హెవెన్. అమ్మాయిలు చేస్తారా? నేను కూడా వస్తాను. అబ్బాయిలకి కూడా అమ్మాయిలే చేస్తారు. అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తారు. ముందే ఎప్పుడు నేను కూడా వచ్చేటోని కదా. కపుల్ మసాజ్ కూడా ఉంది. కపుల్ వద్దు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? సో ఫైనలీ మేము వచ్చేసాం ఫ్రెండ్స్. ఏంది కాఫ్లాండ్, మా షాపింగ్ మాల్ ఇది. ఎట్లుంటుందో చూపిస్తాం. లెట్స్ గో బాయ్స్, లెట్స్ గో. ఇప్పుడు మనం మన డి మార్కెట్లను అట్లా మా కౌఫ్లాండ్ అంత చీప్ కాదులే, కానీ ఇండియాలో లాగా లాగితే రాయవు, కానీ ఇక్కడ వస్తుంది. €1 €2 అంటే రూపాయి, ₹200, ₹50 కాయిన్ ఉంటుంది. అది పెడితే ఓపెన్ అవుతుంది. కానీ నా లక్కీ హ్యాండ్ కదా, ఇది రాదు. ఎందుకంటే ఎవడో ఓపెన్ చేసి పెట్టాడు మా కోసం. అట్లుంటుంది మన కిస్మత్. ఒకటి సీల్ ఓపెన్ చేస్తాడు, ఒకటి వాడతాడు. ఏం ఐటమ్స్ ఉంటామే చూద్దాం. ఫస్ట్ మీకు చూపిస్తాం ఎట్లుంటుందో. I'll also go clothes shopping, ritual shopping. ఇక్కడ కూర్చో, పడుకో, ఏం కాదు. ఇంకా ఇక్కడే ఉండిపో. ఈ కారు నాది మాత్రం కాదు, అందుకే ఇష్టం వచ్చినట్టు తొక్కిన, తీసుకొచ్చి పడేసిన ఇట్లా. ఇది కార్ ఎంట్రన్స్ అనమాట. కార్ నుంచి ఇట్లా రావచ్చు. ఇంకో ఎంట్రన్స్ కూడా ఉంటుంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు అనమాట. ఇంకోండి ఇక్కడ పిల్లలకి అది ఉంది అక్కడ. అట్లా 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 దాని కిందకి వచ్చేస్తారు పైన నుంచి. చెప్పాను కదా జారుడు బల్ల, ఇలా ఇలా జారుకొని వస్తారు పిల్లలు. ఇది కూడా పిల్లల కోసం ఏదో ఉంది ఇక్కడ, పిల్లలందరూ ఆడుకోవడానికి అదంతా. యాక్చువల్లీ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట.
షాపింగ్ మాల్ ప్లస్ నైకీ స్టోర్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట వరుసగా. కేవలం మీకోసం ఎంట్రన్స్ చూపిద్దామని చెప్పి ఎలా ఉంటుందో ఇంకా నడుచుకొని వచ్చా బయటికి. చెప్పవే ఏంటి ప్లాన్ ఏంటి? కాఫ్లాండ్, డిఎం, రిచువల్స్, హెచ్ఎంఎం, న్యూయార్క్. నా ఆస్తి కూడా రాసి చేస్తా. గ్యాప్ ఇవ్వవే. ఎంత బిల్ ఎంత అనుకుంటున్నాం? ఐ డోంట్ నో. గెస్ కొట్టు. డిపెండ్స్. ఓన్లీ కాఫ్లాండ్ లో అయితే 650-60. నేను 40. ఓకే, మొత్తం కలిపి రోజు అది నేను చెప్పలేను బికాస్ ఐఎమ్ ఆల్సో ఐయింగ్ ఆన్ షూస్. సో లెట్స్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వచ్చాను. నేను బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ప్లాన్ చేసుకోలే, ఇక్కడ డిసైడ్ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్. ఇది నాకన్నా చాలా తేడాగా ఉంది. ఇది ఎంట్రన్స్. చాక్లెట్లు ఇదంతా చాక్లెట్ సెక్షన్. నేను ఇప్పుడు డైట్లో ఉన్నా కాబట్టి అవుతున్నా, కానీ లేకపోతే దుమ్ము లేపెట్టాను ఇక్కడ. ఏంది? ఇంకోటి తీసుకోనా? తీసుకో. తింటావా? నా అంత హాట్గా ఉంటే తీసుకో. ఏమన్నా అయితే వద్దులే. చాక్లెట్. ఇది నా వైఫ్ ఫేవరెట్ చాక్లెట్ గిడో. సో మీ అందరికీ తెలుసు నా ఫేవరెట్ చాక్లెట్ ఏందో. ఇంకో చాక్లెట్ ఉంది నా ఫేవరెట్. సో సూపర్ డిక్ మ్యాన్. ఎవరిస్తా గుడ్డు పెట్టాను ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నుంచి కూడా అందరిని వెక్కిరించిన అలవాటు. ఫస్ట్ అది మానుకో. పద. మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న సెక్షన్కి వెళ్తున్నాం. ఏందనుకుంటున్నారా? చూపిస్తారా అని. A few moments later. అయ్యయ్యో ఏం తీసుకోవాలో తెలియట్లేదు. ఫస్ట్ స్టడీగా నేను చెప్పిన రైట్స్ ఇచ్చిన వీడియో చేయడానికి. చూసినా ఏందో ఎంత చూడరా నాయన. ఇది 100 రూపీస్. 300 బాటిల్. ఇది వైన్, ఫ్రెంచ్ వైన్ తెలుసా మీకు? తెలీదండి. ద్రాక్ష పళ్ళతో చేసిన వైన్. మెరుస్తుంది. నా పర్మిషన్ లేకుండా బొమ్మ వేడేసుకున్నాడు. ఎవడి కంపెనీ ఎవరిని ఇంక కంప్లైంట్ చేస్తా. నా పర్మిషన్ లేకుండా నా బొమ్మ ఎట్లా వచ్చింది? ఎంత తాగినా నేను కంట్రోల్లో ఉంటాను. ఉడక వాడాలి నాకు ఇక్కడ. ఎంత ఉడక సెక్షన్ మొత్తం ఉడక. మా డాడీ ఎప్పుడు వస్తాడు? మా డాడీ కోసం ఎదురు చూస్తున్నాయి బాటిల్. ఐ మిస్ యు డాడీ. జనాలకి మందులతో సంబంధం లేదు. ఇట్లాంటి ఆఫర్లు కనిపించినాయి అనుకో, ఏది గ్లాస్ ఫ్రీ వస్తుంది మందు బాటిల్తో అనుకో, ఇది తీసుకోమని చెప్తుంది. అసలు మనం అనవసరంగా షాపింగ్ అని వచ్చినాం. మందు అని చేయాల్సిందే వీడియో పేరు. నీ అమ్మ దీని తర్వాత బీర్లు ఇప్పించినాం అనుకో, మెంటల్ ఎక్కుతుంది, ఫ్యూజ్ అవుతుంది. బెయిలీస్, ఎస్ప్రెస్సో. 7,000. ఇది 33 అంటే 3,300. ఓకే, వెరీ చీప్ యా. 3 లీటర్ బాటిల్ తీసుకురా ఇండియాలో ఎప్పుడైనా? నీకు తెలిసే ఉంటుందా అని? అసలు నేను ఇక్కడే చూడలేదు, ఫస్ట్ టైం నేను చూసా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ వీడియోలో. ఇదే జగన్ మహేష్ కోసం మీరు ఇండియాలో ఎప్పుడు చూసాను. వాట్ ఈస్ ద మ్యాగ్నస్ మేడం? గుడ్ బాటిల్ 10 ml. ఇది పక్క 10 ml కాదు, 100 ml. 10 ml అంటే కొత్త ఫ్లేవర్ ఆరెంజ్లో. ఇది పక్క పెడితే 1.7 లీటర్. 1.7 లీటర్ అది కూడా పక్క పెడితే 2 లీటర్స్, 3 లీటర్లు కొట్టు. 3 వాటర్ అనుకుంటున్నా ఏమనుకుంటున్నా. చాలా జాగ్రత్తగా వెళ్తాను. అబ్బా ఎంత కాస్ట్ అది? చూడు 70 70 euros. 30,000 అంటే 40,000. ఇంతవరకు చూసింది మీకు ఓన్లీ ఏదైంది మందు ఇవన్నీ ఓకే. అసలు నేను అమ్మ 3 బ్యాచ్ ఉంది ఇప్పుడు. ఇక్కడ నుంచి బియర్ జస్ట్ ఇంతే అనుకుంటున్నారా? ఇవన్నీ బియర్ 10 cents నుండి తేడా ఉండదు వాటర్కి బీర్కి. అలాంటి చీప్ లిక్కర్ కాకుండా కాస్ట్లీ మంది తీసుకురా. ఈ మూలకెళ్ళి ఆ మూల వరకు, ఆ మూల వరకు.
ఇది సముద్రం ఇక్కడ తాగితోటి తాగినంత. ఏయ్, నేను తాగని ఏ బ్రాండ్ అయినా నాకు చీప్ లిక్కర్ తో సమానం. జర్మన్ టెక్నాలజీ చూడండి. నేను దాన్ని వదిలేస్తా ట్రాలీని, ఎస్కలేటర్ అయినా స్లిప్ అవ్వదు. One eternity later. ఇప్పుడు కూరగాయలు వాటికి వెళ్ళాలి మనం. వదిలేసా దాన్ని అయినా పడదు. పడాలంట హైలైట్ పడదు, పడితే జర్మన్ టెక్నాలజీ కాదు. ఓ పని చేయి. దీని ఏమంటారు తెలుగులో? స్ప్రింగ్ ఆనియన్. తెలుగులో ఏమంటారు చెప్పు. స్ప్రింగ్ ఆనియన్ అంటారు. మష్రూమ్ ఇది, ఉటాగొడుగు, ఇది ఆలు స్పెషాలిటీ ఏంది తెలుసా? మా దగ్గర డిఫరెంట్ ఆలూస్ ఉంటాయి. ఇవన్నీ ఆలులే. టమాటాలు, పెద్ద టమాటాలు ఏవో ఉంటాయి ఇట్లా పుల్లావి. ఉల్లిపాయలు. క్యాన్ ఫుడ్ తినద్రా అంటే వినరు. కకాకి అటాకి 3000. ఇవన్నీ పిచ్చకుండా పోయి ఏంటి బ్రో అంత మాట? రోడ్డు మీద దొరికే పూలన్నీ ఎత్తుకొని వచ్చారు ఫ్రెండ్స్ వీళ్ళు. జర్మన్లో ఏ సూపర్ మార్కెట్లో అయినా యాపిల్స్ దొరుకుతాయి, కానీ కాఫ్లాండ్కి మాత్రం ఇది 2 కేజీల ప్యాకెట్ ఉంటుంది ఎప్పుడు. దీని టేస్ట్ ఇంకెక్కడ రాదు, కాఫ్లాండ్లో మాత్రమే ఈ యాపిల్స్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ టైం జర్మనీకి వస్తే ఈ యాపిల్స్ ట్రై ఏంటి ఇప్పుడు యాపిల్ ట్రై చేయడం కోసం జర్మనీ వరకు కావాలా అంటారా? రావచ్చు. ఇంకా కుల్లా టమాటాలు తీసుకున్న తర్వాత మనమే సెల్ఫ్గా కాటాలు వేయాలి. వేసిన తర్వాత వస్తుంది, ఇంకా అంటించుకోవాలి. అంతా ఇది 2 యూరోలు అయింది. పాలు ఇది నా ఫేవరెట్. ఏ మందు బాటిల్ ఇవ్వడానికి ఎక్కువ నాకు ఇది ఇస్తుంది. ఎగ్ ట్రే. ఇక్కడ బ్రేక్ కూడా అయిపోయింది. టచ్. లేకిన్ ఈ సాలా కర్ క్యా రహా హై యహా పే? ఎందుకు షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎంత వస్తుంది బిల్లు? 50, 40, 45 చూద్దాం. సో షాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. సరే బిల్లు చూడండి ఎంత అయిందో. గెలిచాను. నెక్స్ట్ ఏంటి ప్లాన్? నెక్స్ట్ నేను డిఎంకి వెళ్తాను, వెళ్ళి కూర్చో. నేనేం చేయాలి? కూర్చో. నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు నచ్చింది. మామూలు అయితే చేయకపోతున్నాను, నువ్వు ఇచ్చిన రెస్పెక్ట్ నాకు నచ్చింది. లేదు కూర్చుంటాను, వెళ్ళి పండుగ చేస్తాను. బాయ్స్ అందరికి ఒక మంచి అడ్వైస్ ఇస్తా. ఒకవేళ అమ్మాయితో షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే మిగతా పనులు ఏం పెట్టుకోకండి, ఆ రోజంతా ఏం పట్టుకోకండి. చుట్టూ వచ్చేసరి సడన్గా ఇప్పుడు రావేమో అని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. గులాబ్ జాములు గలగలడిపోయాయిరా. హితబోధం చేస్తున్నాను వీళ్ళకి. పిల్లలతో షాపింగ్కి వెళ్ళండి, ఎప్పుడైనా గర్ల్ ఫ్రెండ్తో పిల్లలతో షాపింగ్కి వెళ్ళండి. మీకు కాకపోతే ఇంకెవరు వెళ్తారు? ఇందాక మంచి హితబోధం చేస్తుంటే కరెక్ట్ టైంకి వచ్చింది అది. సో మళ్ళీ చెప్తున్నా, పిల్లలతోనైనా కానీ గర్ల్ ఫ్రెండ్స్తోనైనా కానీ షాపింగ్కి వెళ్ళాలంటే మీ రోజు వదిలేయండి, ఆ రోజంతా పట్టించుకోకండి. ఓకే, వాళ్ళు గంట చెప్పారు అనుకో, 3 గంటలకు ప్రిపేర్ అయ్యి ఉండాలి మీరు. అదే 3 గంటలు చెప్పారు అనుకో, రోజంతా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇట ఓ పని చేయి. నాకేం చేయాలి తెలియక అందుకే అటు ఇటు వచ్చిపోయే పాపాలను చూసుకుంటా ఉన్నా. అలా టైంపాస్ చేస్తుంది. టైం వేస్ట్ కానివ్వాలి నేను ఎక్కడైనా కానీ. ఈ వీడియో అంతా చూసింది అనుకో, లెదరేగా. అవును సార్, ఓ 10. భయపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంతకుముందు ఇలా లేకపోతే నేను పెళ్ళైన తర్వాత భయపడడం స్టార్ట్ చేశాను. మొత్తం నా జీవితం అంతా అంధకార బంధం అయిపోయింది. భయం అది పుట్టించింది ఎవరో. భయం అది పుట్టించింది ఎవరు? మేము. యాక్చువల్లీ నేను లేడీస్ షాపింగ్ మీద ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇంతసేపు తిరిగిందా, నాకు తెలిసి ఏం తీసుకోకుండా వస్తుంది. నాకు తెలిసి ఏం తీసుకోదు. చెప్పు ఏమంటున్నావు? తీసుకోలేదు. డౌట్ వచ్చింది. ఏం డౌట్? ఒక కాలికి టైట్ ఉంది, ఒక కాలికి లూజ్ ఉంది.
నెక్స్ట్ ఏంటి? ఎక్కడికి? నీకు కూడా తెలీదా? అది పెళ్ళి వేసుకొని అన్నారు మీరు. చలోపా ఇంటికేనా ఇంకా పక్కా? నేనే చూపిస్తాను. అవునే, నాదే టాయిలెట్ ఇట్లా ఉంది కలర్. వాడెవడో పడేస్తాను అన్నట్టు అదే. షాక్ అయ్యారా? పొద్దున అనగా వెళ్ళాం ఫ్రెండ్స్. పొద్దునేం కాదమ్మా, మనం వెళ్ళింది 5:30. చూపి ఇందాక ఇది చూపెట్టావు కదా, ఇటు సైడ్. వావ్, వాడే వెదర్ అన్నావు కదా, చూపి. అవును, అప్పుడు సన్సెట్ అవుతుంది, ఇప్పుడు చీకటి అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, 2 hours సో నేను మాత్రం ఈరోజు బాగా enjoy షాపింగ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేనేం చేయలేదు సరిగ్గా. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మతోడు, జోక్ కూడా కాదు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాలి, నీకు కూడా చూపించాలని చెప్పి ఈరోజు తీసుకొచ్చా. చూడండి ఎంత మంచి పెద్ద, ఎంత విశాలమైన హృదయమో. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో మీరు కూడా జర్మనీకి రావాలి, లేకపోతే ఎక్కడికో దగ్గరికి మీ పిల్లలతోనో మీ గర్ల్ ఫ్రెండ్స్తోనో వెళ్ళాలి, షాపింగ్ తిరగాలి. నా బాధ మీకు కూడా తెలియాలని మనస్ఫూర్తిగా. బాధ కాదు. జై శ్రీరామ్, బిస్మిల్లా, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు అరే గల్లీ నిండా నైటీ గాళ్ళు మూతికి మీసం రానే లేదు దౌడకి జర్రా మీనా ఏసీ వినారు చుట్టగొళ్ళినట్టు జేబులో ఉంది నైట్ చేస జర అగ్గి పెట్టి పక్క సందు